చూస్తే 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక ఎపఫ్రాదీతు అనేవాడిని ఎట్లా పిలుస్తాడంటే నా నా తోటి యోధుడు అని పిలుస్తాడు. ఎందుకంటే తోటి యోధుడు అంటే సోల్జర్ కదా. అంటే ఈ సోల్జర్ అనే పదము బాగా వాడుకుంటున్నారు మన పౌలు భక్తుడు. అంటే బైబిల్ గ్రంథంలో మన కొరకు ఏం వాడబడిన మాట ఏంటంటే మనం సైనికులం కదా. మనము సైనికులం. మనకందరికి తెలుసు యుద్ధము యెహోవాదైన పాట. మనమందరం ఏంటిది? సైనికులము. ఆయన కొరకు మనం పోరాడాలి. ఆయన కొరకు మనం పోరాడాలి. ఈ సైనికులు ఎప్పుడైనా కూడా యుద్ధంలో ఉన్నప్పుడు ఎలాగ ఉంటారు? ఒక భక్తుడు ఇలా చెప్పారు ఏంటంటే, సైనికుడికి మంచి ఒక బెడ్రూమ్ ఉండదు, సౌకర్యాలు ఉండదు సైనికుడికి. సైనికుడు ఎక్కడ ఉండాలా? టెంటులోనే ఉండాలి. సరే, ఎప్పుడు ఆహారం దొరుకుతుంది, ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు. కనుక సైనికుడు